महाराज की जय। श्रीपादराजं शरणं प्रपद्ये, श्रीपादराजं शरणं प्रपद्ये। काषाय वस्त्रं करदण्डधारिणीं कमण्डलं पद्म करेण शङ्खं चक्रं गदाभूषित भूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये। శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాద శ్రీవల్లభ చరిత అమృతం 5వ అధ్యాయం చెప్పుకుందాం. ఇంకా శంకర భట్టు తిరుపతి చేరుట, కాణిపాకమున తిరుమల దాసును సందర్శించుట. శ్రీపాదన అనుగ్రహంతో శంకర భట్టునకు శని పీడ నివారణ జరుగుట కూడా చెప్పుకున్నాం. నేను నా ప్రవాసములో పరమ పవిత్రమైన తిరుపతి మహాక్షేత్రమునకు వచ్చితిని. నా మనసులో ఏదో తెలియరాని శాంతి అనుభవంలోకి వచ్చినది. తిరుమల మహాక్షేత్రంలోని పుష్కరంలో స్నానం చేసి శ్రీ వెంకటేశ్వరుని దర్శనం చేసుకుని ఆలయ ప్రాంగణంలో ధ్యానస్తుడనైతిని. ధ్యానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీమూర్తిగా కనుగొంటును. బాలా త్రిపుర సుందరిగా తోచిన ఆ మూర్తి కొద్ది క్షణములు పరమేశ్వర రూపంగా మారినది. మరికొద్దిసేపటికి మహావిష్ణు రూపంగా మారినది. ధ్యానం మరికొంతసేపు అయిన తర్వాత ఆ మూర్తి 16 వర్షములు కలిగిన మహాసుందరాకారులైన బాలయతిగా దర్శనమిచ్చాను. ఆ బాలయతి దృష్టి అమృత దృష్టి అని తోచినది. నేత్రద్వయము నుండి కోడితెరల వాత్సల్య అనురాగములు వెదవ జల్లబడుచుండెను. ఇంతలో ఆ బాలయతి వద్దకు నల్ల అని వర్ణము గల వికృత స్వరూపుడు కూడా అరుదించాను. ఆ వికృతి స్వరూపుడు బాలయతితో, శ్రీపాద శ్రీవల్లభ ప్రభు, మీరు జగన్నియంతరు. మీ భక్తుడైన శంకర భట్టులకు నీటి నుండి ఏలినాటి శని ప్రారంభం కానున్నది. లోకంలో ఎన్ని రకముల ఇక్కట్లున్నవో అన్నిటినీ వానిచే అనుభవింపజేసేదను. ప్రభువుల ఆజ్ఞక నిలిచి ఉన్నాను అని పలికను. కరుణాతరంగుడైన ప్రభువు, ఓయి శనేశ్వర, నీవు కర్మకారకుడు. జీవులను కర్మ ఫలితములను అనుభవింపజేయచు వారిని కర్మ విముక్తులను చేయుచున్నావు. నీవు నీ ధర్మం బట్టి నడుచుకునము. ఆశ్రిత భక్త జనరక్షణ నా ప్రతిజ్ఞ కనుక నీవు శంకర భట్టును కలిగించు ఇబ్బందులను నేను వారిని ఏ విధంగా ఆదుకొని ఎట్లు విడుదల చేస్తున్నో నీవే చూసుగాక అని అనను. శ్రీపాదులు శనేశ్వరులు ఈ రకంగా సంభాషించుకున్న తదుపరి ఇద్దరును నా ధ్యానం నుండి తొలగిపోయి తర్వాత భగవన్మూర్తిని ధ్యానించుట దుస్తరమైంది. నాకు కష్టకాలం సంప్రాప్తమైనదనియు శ్రీపాదుల కష్టముల నుండి దరిచేర్చుదరనియు తోచను. నేను తిరుమల నుండి తిరుపతికి వచ్చి తిని అంటున్నారు శంకర భట్టువారు. ఇంకా అంటే ఆయన వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఆయన ధ్యానం చేస్తూ ఉన్నారట శంకర భట్టి గారు. ఆ ధ్యానంలో అతని దగ్గరికి వచ్చి నల్లని వర్ణం గల వికృత స్వరూపుడు అర్థించాడంట. ఆ వికృత స్వరూపుడు బాల ఎత్తుతో, శ్రీపాద శ్రీవల్లభ ప్రభు, మీరు జగన్నియంతరు. మీ భక్తుడైన శంకర భట్టం నేటి నుండి ఏలినాటి శని ప్రారంభం కానుంది అని చెప్పారట. అయితే లోకములు ఎన్ని రకములు ఇక్కట్లున్నవు అన్నింటినీ వారిని అనుభవింపజేస్తాను. నేను ప్రభువుల ఆజ్ఞకై నిల్చున్నానంటే, అరే నాయన శనేశ్వర, నీకు ఇష్టం వచ్చింది చేయి, ఎందుకంటే నీ ధర్మాన్ని నువ్వు పాటించు, నా భక్తులు నేను ఎలా కాపాడుకుంటాను అని చెప్పేసన్నారట. ఎందుకంటే ఆశ్రిత భక్త జనరక్షణుడు ఆయన ప్రతిజ్ఞ కనుక నువ్వు శంకర భట్టుకు కలిగించి ఇబ్బందుల నుండి నేను వారిని ఏ విధంగా ఆదుకొని ఎట్లు విడుదల చేస్తానో నేను చేసుకుంటాను, నీ ధర్మాన్ని నువ్వు పాటించు అని ఆ శనేశ్వర స్వామికి చెప్పారంట శ్రీపాద శ్రీవల్లభుడు. అంటే మనం గురువుని పట్టుకుంటే మన ఏ గ్రహాలు కానీ మనల్ని ఏమీ చేయలేవండి. అంటే అంత ఆర్తి, అంత ప్రార్థన ఉంటే మనం ఎవ్వరూ ఏమీ చేయలేరు. స్వామి ప్రేమ మాత్రమే మన మీద ఉంటుంది. స్వామి అనుగ్రహం మన మీద ఉండి మనల్ని, మన జీవితాల్ని ముందుకు నడిపిస్తుందని చెప్తున్నారు స్వామి. తిరుపతి వీధులలో ఇష్టం వచ్చిన రీతిగా తిరుగుతున్న పోవచ్చుంటుంది. మనసు సంచలనంగా ఉన్నది. ఒక చురుకుడు నన్ను బలవంతంగా ఆపు చేసి, నీవు 20 సంవత్సరాల క్రితం ఇంటి నుంచి పాలాయనం నువ్వు పారిపోయిన చెత్తగించిన సుబ్బయ్య కదా, నీ తల్లిదండ్రులు చాలా బెంగపడి ఉన్నారు. నీ భార్య రసస్వరాలైంది, ఆమె ఈడేరినది కనుక నీవు ఆమెను ఏలుకొని పిల్లా పాపలతో సుఖంగా ఉండవలసిందని గర్జించి మాట్లాడినాడు. అంతటి అయ్యా, నేను శంకర భట్టును, కన్నడ దేశ బ్రాహ్మణులను, బాటసారి పుణ్యక్షేత్ర సంచారం చేసి వచ్చుచుంటిని. దత్తభక్తులను
శ్రీ దత్తప్రభులు శ్రీపాద శ్రీవల్లభ నామరూపములతో అవతరించినారని విని కురుంగడ్డకు ప్రయాణమై పోచున్నవాడును. పరమ పవిత్రమైన గాయత్రి మీద ఒట్టు, నేను బ్రహ్మచారిని, నేను మీరు అనుకున్నట్టు మంగళ సుబ్బయ్యను కానే కాదు అని పలికితే, కానీ అతడు నా మాట వినివాడు కాడైన. అతడు చాలా మంది జనులు పోగేది, అంటే ఇది శని పట్టింది కదా, కాబట్టి ఆ ఇక్కట్లంతా పడాల్సిందే అన్నమాట. నన్ను తల విధంగా నిందించసాగి నన్ను సుబ్బయ్య అను వారిని ఇంటికి తోడుకొని పోయి, సుబ్బయ్య తల్లిదండ్రులు నన్ను తమ కుమారుడిగా భావించి ఎన్నో విధములుగా నన్ను బ్రతిమాలచు తమను విడిచిపోరాదనియు రసస్వలైన భార్యను విడిచిపోవటం మహా అపరాధమనియు ఎన్నో బుద్ధులు చెప్పసాగి వారిలో ఒకడు సుబ్బయ్య గడ్డము మీసముతో పేడుకొట్టుకుని పోయినాడు. వీనికి చురికర్మ చేసిన ఎడల పూర్వపు కల వచ్చునని చలవిచ్చను. నేను ఎన్ని మాలు సుబ్బయ్యను కానీ చెప్పుచుండను వారు వినరయ్యిరి. బలవంతంగా నాకు చురికర్మ చేయబడను. సన్నగా గుండు గీసిరి, గడ్డము మీసమును తీసివేసిరి, నా మెడలోని పవిత్రమైన యజ్ఞోపవితం కూడా తీసివేసిరి. నా కోసం వారికి తెలిపిన భూత వైద్యునొకని రావించి అతడు చిత్ర విచిత్రమైన వేషధారణ చేసి ఉన్నాడు. భయంకరమైన అతడు నా చూపులు చేయి నా హృదయమందు కోడి పడినంత కోత పడినంత బాధ కలుగుచున్నాను. నన్ను కట్టివచ్చి కత్తితో నా గుండును గాయం నేర్పరిచి దానిపై నిమ్మకాయ రసము ఇంకా మగి ఇంకను ఇది విధమైన రసములు పోయిచుండేది. మరి ఇంకా ఇంకా ఏ విధమైన రసములంతా పోస్తా అన్నారంట. నేను భరించలేని బాధను అనుభవించుచుండేది. ఇల్లు వదిలిన తర్వాత సుబ్బయ్యను బ్రాహ్మణ దయ్యం పెట్టననియో అందుచేత అతడు జందము ధరించి మంత్రములను వల్లించుచుండనని తేల్చి తిరుపతిలో ఉన్న బ్రాహ్మణ్యం కూడా మిన్నకుండి నగరములకు వచ్చిన బాటసారి సుబ్బయ్య అనియు అతన్ని బ్రహ్మరాక్షసుడు ఆవహించి ఉండననియు తలచి నన్ను ఆ ఊరిలోని పెద్దల బ్రాహ్మణుల పెద్ద వద్దకు తీసిపోగా నేను కన్నడ దేశస్తుడైన స్మార్త బ్రాహ్మణుడని భరద్వాజ గోత్రికుడని కనుక నమ్మక చమకలు వచ్చునని సంధ్యావందనలు చేసుకుందని తెలిపితే ఆ బ్రాహ్మణ పెద్దలు నేను చెప్పినది నమ్మక నన్ను కన్నడ బ్రాహ్మణుడు దయ్యమై పట్టుకుందని అందువల్ల తగిన చికిత్స చేయించుకుని మామూలు మనిషిని చేసుకోవచ్చునని వారికి చెప్పి గాయమూలన కలిగిన బాధకు నేను సొమ్మసిల్లిపోయింది. నా రోదన కేవలం అరణ్య రోదన మాత్రమే అనేది. స్త్రీలోనికి వచ్చినప్పటికీ నా ఎదురుగా నన్ను పోలిన నల్లటి తేజస్సు గల వికృతాకారం కూర్చుని ఉండట నేను గ్రహించింది. అతడు నాలో మారు మాట్లాడక నాలో కలిసిపోయాను. నాతో తాదాకారం పోయిన ఏనాటి శని ప్రభావం నా జాతకం తారుమారు అయ్యననియు 7.5 సంవత్సరములు నాకు మహోత్తరమైన కష్టకాలమనియు నన్ను రక్షించగలవాడు శ్రీపాద శ్రీబలు ఒక్కరే అని నా మనసుకు తోచాను. అంతటి బాధలో కూడా నేను మనసులో శ్రీపాద శ్రీవల్లుల స్మరణం చేసుకున్నాను. ఇతను ఎంత బాధ వచ్చినా అతని నామస్మరణ మర్చిపోలేదు. కాబట్టి మనకి ఎంత కష్టం వచ్చినా సరే మన నామాన్ని మనం మర్చిపోకూడదు. శ్రీ శరణు నామస్మరణ చేసుకోలేదని నాలుగు తగ్గుముఖం పట్టుచున్నాను. భూత వైద్యుడు మాత్రం కోళ్లను మేకలను బలి సమర్పించి చిత్ర విచిత్రమైన పూజలు చేయుచున్నాను. నాకు పద్యంతో కూడిన ఆహారం ఇయ్యబడుచున్నాను. సుబ్బయ్యకు బ్రాహ్మణ దయ్యం పట్టినది కనుక శాకాహారం ఇయ్యవలని మాంత్రుడు తీర్మానించను. నా చేత మాంసం కూడా బలవంతంగా తినిపించబడనేమని ఎంతగానో కలత చెందింది. కానీ శ్రీపాదుల అనుగ్రహం వలన నాకు శాకాహారం ఇయ్యబెట్టడం వలన కాస్త మనసుకు ఊరట కలుగుచున్నాను. 3 రోజులు నేను తీవ్రమైన నరక బాధను అనుభవించింది. అంతటి నరక బాధలను నేను శ్రీచరణ స్మరణ మానకపోవటం వలన 4వ రోజు నుండి బాధ అనుభవంలోనికి వచ్చటం మానివేశాను. ఎప్పుడైతే ఇతను నామస్మరణ చేస్తున్నాడో ఇతని కష్టాలంతా కూడా ఒక్కొక్కటి తొలగిపోతున్నాయి అన్నమాట. శరీరంపై విచిత్రమైన ప్రయోగములు చేయబడుచున్నాను. మాంత్రుడు కొరడా దెబ్బలు కూడా కొట్టుచున్నాను. శ్రీవల్లభుల శరణోశరణ బాధతో పిల్లలాడిపోతుంది. శ్రీ దత్తప్రభుని అనన్య భక్తులు సేవించే వారికి నరక బాధ ఎట్లా ఉంటుంది? అంతలో విచిత్రము జరిగిన నా శరీరంపై కొరడ దెబ్బలు పడినాను. నాకు ఇసువంతైన బాధ కలగలేదు. అసలు కొరడ దెబ్బలు కొట్టి ఎంత నొప్పి ఉండాలి? కానీ స్వామి అనుగ్రహంతో కొంచెం కూడా నొప్పి అనిపించలేదంట. అయితే మాంత్రుడు మాత్రం వెళ్ళి వాడిపోయారు. ఎవరైతే కొట్టారో దానికి రివర్స్ వెళ్ళిపోతాయండి. అందుకే ఎప్పుడైనా మనం నామస్మరణ చేసుకుంటూ ఉంటే ఎవరైనా మనం తిట్టినా కూడా ఆ తిట్లు గాని ఏదైనా వాళ్ళు దూషణలు గాని వారికి వెళ్ళిపోతాయి. అంటే మనం ఎప్పుడు నామస్మరణ చేసుకుని ఎప్పుడు పారాయణం చేసుకుని ఎప్పుడు ఇలా సత్సంగాలు చేసుకుంటూ ఉంటే అప్పుడు భగవత్ నామస్మరణలో ఉంటే ఆ దెబ్బలను తిరిగి వాళ్ళకే కొడతాయన్నమాట. ఇక్కడ ఇలాగే జరుగుతుంది. అతను ఎప్పుడైతే నామస్మరణ చేసుకుంటున్నాడో అతని శరీరం మీద కొరడ దెబ్బలు కొట్టినాను. కొంచెం బాధ కలగలేదు. అయితే ఆ దెబ్బలు ఎవరికి మళ్ళీ వెళ్ళినాయి? ఆ కొట్టిన మాంత్రికుడికి వెళ్ళాడిపోతున్నాడు. అతడు నన్ను కొట్టినప్పుడు దెబ్బల బాధ యొక్క అనుభవం వానికి ఎందుకు కలుగుచుండను వానికి అవగతం కాకుండాను.
అతను నా వైపు వెరిచూపులు చూచుచున్నాను. నేను శ్రీచరణ దివిలీలను గమనించి నవ్వుచుంటిని. నేను పద్యాహారం తినుచుండెను. అది నాకు చాలా మధురముగా ఉండెను. నేను కడుపార భోజనం చేయసాగితే భోజనం శ్రీపాదుల అనుగ్రహ ప్రసాదము అభిప్రాయముతో భుజించుచుంటిని. అయితే మాంత్రుడు తనకిష్టమైన కోళ్లు మేకలు భుజించుచున్నాను. అది విషాహారముగా తోచుచున్నాను. అతని ఆరోగ్యం క్షీణించుచున్నాను. అంతటా అతడు నన్ను బాధించుట మాని కేవలం మంత్రములు పూజలు మొదలైన వారితో కాలక్షేపం చేయుచున్నాను. నాకు వైద్యము మొదలు పెట్టిన 5వ రోజున అతని ఇల్లు కాలిపోయాను. ఆ ఇంట్లో నిప్పు రాజేయకపోయినాను. ఇంట్లో అందరూ చూచుచుండగానే అగ్ని జనించి క్షణములో భస్మీపటములైన 6వ రోజున అతడు బిక్కముఖంతో సుబ్బయ్య ఇంటికి వచ్చి సుబ్బయ్యను పట్టిన బ్రాహ్మణ దెయ్యం మాంత్రికుడని తాను వైద్యం చేయటం వల్ల ఆ బ్రాహ్మణ దెయ్యం తన ఇంటిని మాంత్రిక ప్రయోగంతో దగ్ధము గావించిననియు బేతాళు మొదలైన అనేక క్షుద్రశక్తులను ప్రసన్నంగా కవించుకున్నట్టుకు అనేక పూజలు చేయవలననియు దానికి విశేషమైన ధనము కావాలని సూచించాను. వైద్యము చేయటం వలన ఫలితమేమీ లేదనియు మాంత్రుడు ధనాశతో ఈ రకమైన సూచనలు చేయుచున్నాడని నాకు తెలియను. అందుచేత విధి విధానములకు తల ఒగ్గి సుబ్బయ్య భార్యను నా భార్యగా స్వీకరించటం వలన వచ్చిన ఎండల అంతకంటే దురదృష్టము నమ్మకద్రోహం మరి ఒకటి ఉండదని నాకు తోచినది. విధి నా జీవితంలో ఇంత క్రూరముగా ఎందుకు ఆడుకొనదో తెలియక నా గుండెలో రంపపు కోతను అనుభవించుచుంటే నేను సుబ్బయ్య తల్లిదండ్రులు ఇట్లాంటిని జనని జనకులారా, మీరు ఉన్న స్థిరాస్తులన్నింటినీ విక్రయించి ఈ మాంత్రిని మాయాజాలను పడవద్దు. నా ఆరోగ్యం బాగానే ఉన్నది. నేను మిమ్మల్ని తల్లిదండ్రులుగానే భావించుచున్నానని పలికితే అంతటితో నాకు మాంత్రిని నుండి విడుదల లభించినది. సుబ్బయ్య తల్లి ఎంతగానో ఆనందపడి వారి కళ్ళలో తొనిగిసాడి ఆనందం గమనించి నా కళ్ళు కూడా చెమర్చినవి. పరస్త్రీ మాతృ సమానం కావున మిగిలి ఉన్న ప్రమాదం నుండి నన్ను రక్షించి ధర్మాచ్యుతిని కావించవద్దని దీనముగా మనసులోని శ్రీపాదులని ప్రార్థించుకుంటుని. నాకు వైద్యము ప్రారంభమైన 7వ దినము నుండి నాకు పరిచర్యలు గావించుతున్న సుబ్బయ్య భార్యను చూసి ఇట్లన్నాను, నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నేను నిజంగా సుబ్బయ్యని నమ్ముచున్నావా? అందరు ఆమె నాకు 2 సంవత్సరాల వయసులో వివాహం అయిందండి. ఇప్పుడు నా వయసు 22 సంవత్సరాలు. మీరు నా భర్త అవునో కాదు అన్నది ఆ పరమేశ్వరు తప్ప మరెవరికీ తెలియదు. నూతన యవన మందు ప్రవేశించిన భార్యను చూసి మగవాడు ఎవడు స్థిమితంగా ఉండజారాడు. మీరు ఇన్ని బాధలు పడుచున్న నన్ను భార్యగా భావించలేదు, కనీసం తాకనైనా లేదు. ఇది ఉన్నతమైన సంస్కారం కలవారికే సాధ్యం. మీ గురించి నాకు ఏ విధమైన అభిప్రాయమనో లేదు. కులాచారాన్ని అనుసరించి ధర్మంగా జీవించజాల్సింది. మీరు నా భర్త అయినచో ఈ చరణదాసిని విడువకుడు కాని పక్షమున నా భర్త పలాయనమై 20 సంవత్సరాలు అయిన కారణంగా అసలు ఊహే తెలియని వయసున వివాహమైన కారణం చేతను నన్ను మీరు భారీగా స్వీకరించవచ్చును. నేను మీ చరణములు అడుగుజాడలని నడుచుకుందును. మీరు సదా స్మరణం చేసుకును శ్రీపాద వల్లభులు ఎవరు? వారి సద్గురుల నీడల ఈ విషమ సమస్యకు ధర్మసమ్మతమైన పరిష్కారం చూపును కూడా నేను ప్రార్థించదను అని ఆ వాదం నాకు యుక్తియుక్తముగా తోచిన. అంతటి నేను ఇట్లాంటి శ్రీపాద శ్రీవల్లభులు సాక్షాత్తు దత్తాత్రేయుల వారి కలియుగంలో అవతరించినారు. ప్రస్తుతం కురుపూరమునందు ఉన్నారు. నేను మన భావన అనుసరించి వారు ప్రవర్తించారు. శ్రీపాద శ్రీవల్లభుల వారిని సద్గురుగా తలచిన సద్గురుగా అనుభవిస్తారు. పరమాత్మగా భావిస్తే వాళ్ళు పరమాత్మగా రుజువు చేశారు. మంచిది, నీవు కూడా శ్రీపాద శివుల నామను స్మరించు. తప్పక కర్తవ్యం బోధపడగలదు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించగలదు. ఆ రోజున మాల జంగమ్మకుడు వచ్చిన జంగమదేవర వేషమన్న అతని వద్ద తాళపత్ర గ్రంథములను ఆ వాడలోని జనులందరూ అతను స్వల్పకాలంలోని ఎంతయో ఆదరణీయుడయ్యను. తనను కలిసిన వారందరికీ అతను భూత భవిష్యత్ వర్తమానం అద్భుతంగా చెప్పుచున్నాను. అతని వద్దను తాళపత్ర గ్రంథములు నాడీ గ్రంథములను దానిని రమణ శాస్త్రం అందురనియు దానిలోని విషయంలో తూచా తప్పకుండా జరపగలదని చెప్పుచున్నాను. సుబ్బయ్య జనకుల అభ్యర్థన మేరకు అతను వారి ఇంటికి కూడా వచ్చాను. అతను నా చేతికి కొన్ని గవలనిచ్చి వేయమనను. ఏవో గణితములను వేసి తను తాళపత్ర గ్రంథముల నుండి ఒక పత్రము తీసి ఇట్లు చదివను. ప్రశ్న వేసినప్పుడు శంకర భట్టు అను కన్నడ బ్రాహ్మణుడు దత్తావతరణ శ్రీపాద శ్రీవల్లభుల చరిత్రను ఇతడు లిఖించును. పూర్వజన్మను ఇతడు మరి ఒకడును కందుకూరు అన్న పట్టణం అనతి దూరంలో ఉన్న మొగలిచెర్ల అనే గ్రామంలో జన్మించారంట. ఈ ఇద్దరు ద్యూత క్రీడ ఎందు విశేష ఆసక్తులేదు. ఆ గ్రామంలో ప్రసిద్ధమైన స్వయంభూ దత్త దేవాలయం ఉన్నది. ఇతడు దత్త దేవాలయ పూజారికి సోదరుడిగా ఉన్నాను. అన్నగారు లేని సమయమున అతడు పూజాధికములను నిర్వర్తించుచున్నాను. దత్త దేవాలయ ప్రాంగణంలో తన మిత్రులతో కలిసి అతడు
యూత క్రీడలో నిమగ్నై ఉండేవాడు. ఇది ఎంతయో అపచారమైన విషయం. తన మిత్రులతో ఒకనాడు జూతములో విచిత్రమైన నిబంధనలతో జూతమాడాను. తన మిత్రుడు నెగ్గిన ఎడల ఇతడు ద్యూతమును నుండి ఒడ్డున ధనమీయవలను. తాను జూతమునందు నెగ్గిన ఎడల తన మిత్రుని భార్యను ఇతనికి దారాదత్తం చేయవలను. దీనికి సాక్షిగా ఈ దత్తప్రభువే అని ప్రమాణం చేసుకుని జూతమాడిరి. తన సమక్షమానందు అత్యంత అభ్యంతరకర విషయము జరుగుచున్నటకు దత్తప్రభు గమనించుచున్నాను. జూదమునందు శంకరభట్టు విజయముందను. శంకరుని మిత్రుని తన భార్యకు ఇతని దారాదత్తం చేయుటకు నిరాకరించను. తగు పెద్ద మనుషుల వరకు వెళ్ళాను. కుల పెద్దలు సమావేశమై పవిత్రమైన దత్తప్రభు సమక్షంలో ఇంతటి అకృత్యము జరుగుట సహించరాని విషయమనియు పరస్త్రీయందు మరులు కలిగి ఆమెను వక్రమార్గమున పొందుగొన్న ఇతని నెత్తి మీద వేడి వేడి నూనెను పోయవలననియు జూదమున తన భార్య నొట్టిన ఇతని మిత్రునికి నపుంసకత్వం వచ్చులాగన అంగచ్ఛేదనము చేయవలననియు ఈ విధంగా చేసిన తదుపరి వారిరువుని గ్రామ బహిష్కారమును చేయవలని తీర్మానించి వారి తీర్మానమును అమలుపరిచి శంకరభట్టు తన పూర్వ జన్మమునందు స్వల్పకాలము దత్తసేవ చేయడం వలన ఈ జన్మయందు కాస్త దైవభక్తి కలవాడుగా జన్మించును. అతను మిత్రుడు సుబ్బయ్య నామముతో చురక గృహమునతను తిరుపతి క్షేత్రమునందు జన్మించి మనశ్చాంచలంతో పిచ్చివాడై పెళ్లి ఆయన తదుపరి పలాయను చిత్తగించును. అమాగిరాల సుబ్బయ్య భార్య నిర్దోషి గనక ఆమె ప్రాతిపత్య ప్రభావము చే సుబ్బయ్యకి మనశ్చాంచలం తగ్గి ఈ రమణ శాస్త్రం వినిన మరుసటి రోజు సుబ్బయ్య ఇంటికి వచ్చును. ఆ రోజున శంకరభట్టునకు విడుదల ప్రాప్తించును. శ్రీపాద సేవుల అనుగ్రహం వలన శంకరభట్టును పట్టిన ఏలినాడిసిని ఆ విధమైన బాధలు అనుభవించడం ద్వారా 7.5 రోజులలో తొలగిపోను. భగవంతుని సాక్షిగా గైకుని అసత్య ప్రమాణాలను అధర్మ ప్రమాణం చేయవారు దత్త ప్రభు చేత కఠినంగా శిక్షించబడుదురు. ఇది మనం ఇక్కడ బాగా ఏం నేర్చుకోవాలంటే, మనమందరం చాలా తమాషగా ఈజీగా నేస్తాం. భగవంతుడు సాక్షిగా, దత్తప్రభు సాక్షిగా, బాబా సాక్షిగా ఇలానే మనం అబద్ధానికి అంటే మనం ఆ సమయంలో కట్టెక్కించుకోవడం కోసమని ఎదుటి మనిషి దగ్గర ఇలా ఒట్లు పెట్టేస్తాం. అది చాలా తప్పు, చాలా కఠిన శిక్షలకు లోనవుతారు అని శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో క్లియర్ గా ఉందండి. ఏమని? భగవంతుడు సాక్షిగా గైకొని అసత్య ప్రమాణాలను అధర్మ ప్రమాణం చేయవారు దత్తప్రభు చేత కఠినంగా శిక్షించబడతారు. అంటే ఆ యొక్క దత్తప్రభు అనుగ్రహం రానగాక రాదండి, గురు అనుగ్రహం. కాబట్టి ఏదైనా నిజం మాట్లాడితే, ఏదైనా అబద్ధం మనం చెప్పినా, ఒకవేళ నేను చెప్పానని మనం నిర్భయంగా ఒప్పుకోవాలి తప్ప ఎప్పుడు మనం ఒట్లు పెట్టరాదు అని శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో అత్యంత అద్భుతంగా చెప్పి ఉన్నారనమాట. సుబ్బయ్య యొక్క మనశ్చాంచల్యం యొక్క పరిహారంకు శంకరభట్టి యొక్క పుణ్యంలోని కొంత భాగము చిత్రగుప్తుల వారిచే ఖర్చు వ్రాయబడింది. కర్మ ప్రభావం అత్యంత సూక్ష్మంగా పనిచేయులను సత్యమును గ్రహించి జీవుల సత్కరణ మాత్రమే చేసి దుష్కరములు చేయకుండా ఉండవలను. శ్రీపాద శ్రీవల్లభులు వారి జాతకం వారి అవతారం గుప్తమైన కొన్ని శతాబ్దములకు తిరుపదేశముందన్న అక్షయ కుమారుడు అను జైన మతస్థుని ద్వారా శ్రీ పీఠికాపురంకు చేరును. అంతకుముందు శ్రీవల్లభుల లీలా విలాసములను తెలియజే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అనే గ్రంథము వెలుగులోనికి వచ్చును. శ్రీవల్లభుల కరుణ ఎట్లు వర్ణించగలను. ఆ మరునాడు సుబ్బయ్య స్వగృహమునకు వచ్చాను. అతను మనశ్చాంచలం పూర్తిగా హరించబడి స్వస్థుడుగా ఉండను. సుబ్బయ్య భార్యను నేను సోదరునిగా భావించేది. నేను సుబ్బయ్య జనని జనకుల నుండి సెలవు కైకొని చిత్తూరు మండలార్గతమైన కాణిపాకం గ్రామం చేరితిని. ఇక్కడ ఎంత ధర్మం, ఎంత నీతి ఉందో చూడండి. అతను చిన్నప్పుడు ఎప్పుడు వెళ్ళిపోయిన ఆ సుబ్బయ్య ఈ రూపంలో ఇద్దరు ఒకలాగే ఉండడం వలన ఇతనే అని పట్టుకుంటే ఆ చిన్నప్పుడు 2 సంవత్సరాలు అప్పుడు చిన్నప్పటికి పెళ్లి చేశారంట. ఆవిడకి 22 సంవత్సరాలు వచ్చిన తర్వాత అంటే ఇతను అక్కడ ఊరి వెళ్ళి కలవడం జరిగింది కదా. అయితే అతను ఆవిడ్ని దుర్మార్గంగా ఏమనలా, నేను మాత్రం కాదు అని అక్కడ నిజాయితీగా ధర్మంగా చెప్పాడు. అది ఇంకొక లైన్టే నువ్వే నా భార్య అని చెప్పేసి ఆమెను లొంగ తీసుకుని ఉండేవారు. చాలా చాలా దీంట్లో ఎంత భక్తులు అయినప్పటికీ, లేదంటే ఇంకొక రంగం అయినప్పటికీ అక్కడ ఆ యొక్క అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకునేవారు. కాకపోతే ఇక్కడ ధర్మం, ఇతను యొక్క శ్రీపాద శ్రీవల్లభ స్వామి మీద ఉండే అనన్య భక్తి అక్కడ ధర్మాన్ని గెలిపించింది. కాబట్టి ఎటువంటి తప్పు చేయకుండా చెప్పాడు, నేను మాత్రం నీ భర్తను కాదమ్మా అని చెప్పి ఆవిడకి నిజాన్ని చెప్పాడు. అందుకని ఎప్పుడు మనం ఆ నిజాన్ని, ఆ ధర్మాన్ని మనం కానీ పాటించినట్లయితే భగవంతుడు మనతో ఎప్పుడు మనతోనే ఉంటాడండి. ఇంకా ధర్మం అంటేనే భగవంతుడు, ఇంకా సత్యం అంటే భగవంతుడు అనుకుంటాం, సత్యమే భగవంతుడు, ఇంకెక్కడ లేదు. అందుకే
సత్యములో తన రూపు దాగి ఉందన్నాడు. సత్యాన్వేషణే భక్త సాధనన్నాడు. అన్ని పూజలు తనకు ఇష్టమే అన్నాడు. ఆత్మ ఎరుగని పూజ ఒట్టి బూటకం అన్నాడు. నిజం, సత్యమే భగవంతుడు తప్ప ఇంకేమీ కదా. అందుకని ఎప్పుడు సత్య మార్గంలోనే ఉండాలండి. సత్య మార్గం, ధర్మ మార్గంలో ఉంటే ఆ భగవంతుడే మనల్ని రక్షిస్తాడు. ఎవరేమన్నా అనుకోని మనకు అవసరం లేదు, కానీ సత్యమే భగవంతుడు తప్ప ఇంకొకటి కాదు. ఇక్కడ సత్యమే గెలిపిస్తుంది ఎప్పటికైనా. ప్రస్తుతం అధర్మమే గెలవచ్చు, కానీ ధర్మం చివరి గెలుస్తుంది. కానీ ఎప్పటికైనా ధర్మం అనేది గెలుస్తుంది, ఖచ్చితంగా గెలుస్తుందండి. ఇంకా కాణిపాకం గ్రామమునకు వచ్చేసారు. ఇంకా అక్కడి నుంచి కాణిపాకం గ్రామం చిత్తూరుకు అనతి కొద్ది దూరంలో ఉంది. ఆ గ్రామం నందు శ్రీ వరదరాజస్వామి వారి ఆలయము, శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయము, శ్రీ వరసిద్ధి వినాయకుల వారి ఆలయమును కలవు. నేను వరసిద్ధి వినాయకుని దర్శనం చేసుకుని బయటకు వచ్చేది. ఎత్తైన ఒక కుక్క అక్కడ నిలబడి ఉంది. నాకు భయం వేసి వరసిద్ధి వినాయకుని ఆలయంలో తిరిగి వెడుతుంది. కొంతసేపు దైవధ్యానం చేసుకుని బయటకు వచ్చేది. ఆ కుక్కకు తోడుగా అంతే పరిణామం గల మరొక కుక్క ఉండను. ఆ రోజున ఆ కాలభైరవుల చేత కరవబడుట ఖాయమని భయం వేసినది. కాలభైరవుడు అంటే కుక్క. అయితే తిరిగి వరసిద్ధి వినాయకుని ఆలయంలోకి వచ్చింది. ఆలయ పూజారికి నా ప్రవర్తన వింతగా తోచి, అయ్యా మీరు మాటి మాటికి బయటకు పోవచ్చు, లోనికి వచ్చుతున్నారు, అసలు కారణం ఏమిటి అని అడిగాను. నేను నా భయమును గురించి చెప్పితే అంతట పూజారి, అవి నిష్కారణంగా ఎవరిని ఏమి చేయవు. అది ఒక రజకుని వద్దనుడు కుక్కలు. ఆ రజకుడు దత్తభక్తుడు. శ్రీపాద శ్రీవల్లభ నామధేయమున శ్రీ దత్తులు వారు భూమి మీద అవతరించినారని ఆ రజకుడు చెప్పును. రజకుల ఆలయ ప్రవేశం నిషిద్ధం కాకపోయినాను అతను మాత్రం ఏళ్లలోకి లోనికి రాడు. తన కుక్కలను పంపును. నేను స్వామి ప్రసాదం మూటగట్టి వాటికి ఇచ్చేదను. అవి తీసుకొని పోయి వారికి ఇచ్చాను. నీవు 2 కుక్కలను చూచితివని చెప్పిదివి. మొత్తం 4 కుక్కలు వచ్చిన తదుపరి మాత్రమే నేను ప్రసాదం ఇచ్చేదను. మిగతా 2 కుక్కలు వచ్చినవేమో చూసేదము అని మేము బయటకు వచ్చినప్పటికీ అచ్చట 4 కుక్కలను ఆ పూజారి ప్రసాదం మూటగట్టి వాటికి ఇచ్చాను. ఆ కుక్కలు 4 నాకు 4 వైపులా చుట్టి ముట్టినవి. పూజారి ఆ కుక్కల అభీష్టం మేరకు నీవు ఆ రజకుని వద్దకు పొమ్ము, నీకు శుభమగును అని పలికాను. నా జీవితం అందరి సంఘటనలు శ్రీవల్లభుల నిర్దేశములు జరుగుతున్నవని తెలుసుకుంటుంది. సుబ్బయ్య ఇంటి వద్ద జరిగిన సంఘటనలు అనుసరించి మత భేదములు పెద్దగా పట్టించుకునవలసినది లేదని నాకు తోచినది. మరుజన్మమున చండాలుడు బ్రాహ్మణుడుగా జన్మించవచ్చు, బ్రాహ్మణుడు చండాలుడుగా పుట్టవచ్చును. జీవితాన్ని చేసుకున్న పాప పుణ్యాలను మూటగట్టుకుని జన్మాంతల వరకు కర్మ ప్రవాహమున పడిపోవచ్చునని తెలుసుకుంటుని. ఇంకా శంకర భట్టునకు తిరుమల దాసుకు ఇద్దరికి జరిగిన సంవాదం అంట. పూజారి ఆదేశానుసారం నేను రజకుడు నివసించే చోటుకు వెళితే తిరుమల దాసు అని పేరు గల రజకుడు 70 సంవత్సరాల వయసు కలిగిన వృద్ధుడండి. అయితే అతడు తన గుడిసె నుండి బయటకు వచ్చి ఆదరముగా నన్ను ఒక మంచంపై కూర్చొని పెట్టినాడు. బ్రాహ్మణ జన్మహంకారం నాలో చాలా బాగా నశించలేదు. ఒక రజకుడి దగ్గర వచ్చి ఇతను కూర్చోవడమా, ఇతనికి నేను చాలా బ్రాహ్మణుడు అనేది ఉంది. ఈ దారిలో ఎదురైన సమస్యలంతా ఇతనికి వచ్చి అసలు బ్రాహ్మణుడు అంటే ఎవరు, బ్రహ్మజ్ఞానం కలిగిన ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడే అనే విషయాన్ని ఇతను తెలుసుకున్నాడు. అతను అంత్యకుడిదైనా సరే అతని జ్ఞానం ఉంటే బ్రాహ్మణుడు అనే విషయాన్ని ఇతను తెలుసుకున్నాడు అనమాట. ఇంకా బ్రాహ్మణ జన్మహంకారం నాలో చాలా బాగా నశించను. శ్రీపాద శ్రీవల్లభుల భక్తులు ఎవరైనా నాకు చాలా ఆత్మీయంగా కనిపించసాగిరి. వరసిద్ధి వినాయకుని ఆలయ ప్రసాదము తిరుమల దాసు నాకు ఇచ్చాను. దాన్ని నేను శ్రీపాద శ్రీవల్లభుల ప్రసాదంగా భావించి స్వీకరించి తిరుమల దాసు ఇట్లు చెప్పనారంభించాను. ఇంకా అయినవిల్లి గణపతి శ్రీపాద శ్రీవల్లభునిగా అవతరించడ రాజమండ్రి దగ్గర ఉందండి. అయినవిల్లి ఆ గణపతి శ్రీపాద శివులుడుగా అవతరించినారంట. అయ్యో ఈ రోజు ఎంతో సుకృతము, మీరు నా దర్శన భాగ్యం కలిగినది. మీరు నా వద్దకు ఎప్పుడు వచ్చేదిరా? మాల్యాదిపుర విశేషాలను, పిఠేకాపుర విశేషాలను ఎప్పుడు తెలియజేయదు నాయన అని తహతాదలాడుచుంటేని. నాయన శంకర భట్టు వరసిద్ధి వినాయకుని ప్రసాదం తీసుకున్నాం. నీవు ఈ రోజుని శ్రీపాద శ్రీవల్లభ చరితామృతముకు శ్రీకారం చుట్టము. కురుపురందు నీకు శ్రీవల్లభుల వారి ఆశీర్వాదం లభించను. నేను పూర్వజన్మన గొప్ప వేద పండితులను, పరమ లోభిని. నా అవసాన సమయమున అప్పుడే జన్మించిన గోవత్సమ పాత గుడ్డపిల్లిని నమ్మనట్టు గమనించి దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాల్సిందని నా కుమారులకు సూచించింది. అవసాన కాలంలో మరణ వస్త్రంపై దృష్టి సారించి ప్రాణం విడిచడి చేత నేను ఒక రజక జన్మ నొందిద్ని. జన్మవసాన ఏ సంకల్పంతో ప్రాణం విడుబడను తదుగుణమైన మరుజన్మ లభించును. అంటే
మనం చనిపోయినప్పుడు నామస్మరణ చేస్తే ఆ భగవంతుని బిడ్డలుగా మనం జన్మిస్తాం. మనం ఏదైతే ఏ కోరికతో నా బిడ్డలు అనే మమకారం చావకుండా, లేదంటే నా భర్త, నా భార్య, ఇవన్నీ ప్రపంచ విషయాల మీద మనం ఎప్పుడైతే మమకారం చావకుండా మనం అదే లాస్ట్ లో అంతిమ దశలో మనకి ఏం గుర్తుంటుందండి? అందరూ గుర్తొస్తారు తప్ప నామం గుర్తురాదు. అందుకే దానికోసం మనం అలవాటు చేసుకోవాలి నామాన్ని కానీ, ఆ యొక్క సత్సంగాలు కానీ, అవన్నీ నిజంగా అవన్నీ గుర్తు రావాలంటే చాలా కష్టం అండి. ఆ మరణ సాయం అంటేనే భయం కదా, భయం, చాలా భయం. అంటే మృత్యు భయం అన్నిటికంటే భయం అయిందనమాట. ఆ మృత్యు సమయంలో మనకేమి గుర్తురాదు. మన బిడ్డలు ఏమైపోతారో, మన పిల్లలు ఏమైపోతారో, నా ఆస్తి ఎక్కడుందో, నా డబ్బులు ఎక్కడున్నాయో, అయ్యో వాళ్ళకి చెప్పలేదు, ఏదో అనుకుంటారు కానీ చెప్పలేకపోతాడు అనమాట. కాబట్టి మనం అంతిమ దశలో ఏవైతే కోరుకుంటామో మరు జన్మలో మనం దాన్ని తీసుకొని జన్మిస్తాం. ఇతను ఏం చేశాడంటే, అంటే అక్కడ ఆవు ఉంది, అది గోవచ్చం పాతగుడ్డ పీలికలు నమ్ముతా అందరా, దాన్ని గమని జాగ్రత్తగా పెట్టుకోవాల్సిందిగా తన కుమారుడు చెప్పాడంట. ఇంకా అంటే అవసాన కాలం మలిన వస్త్రంపై దృష్టి సారించి ప్రాణాలు విడుదల చేత అతడు ఏం జన్మెత్తాడు? రజక జన్మ ఎత్తాడంట. జన్మవసనమున ఏ సంకల్పంతో ప్రాణం విడువను తదుగుణమైన మరుజన్మ లభించను. నా పూర్వపుణ్య వశమున గత్తీపురం అంటే గుంటూరు అండి. మాండలార్గతమరకు పల్లెనాడు ఆ ప్రాంతమున మల్యాదిపురం నందు జన్మించింది. ఆ మల్యాదిపురమే కాలక్రమమున మల్లాది అనే గ్రామమైన. ఆ గ్రామమునందు మల్యాది అనే గ్రామమున గల 2 కుటుంబాలను, ఒకటి మల్లాది బాపనావదాలుగా అను పేరు గల మహాపండితులు, వారు హరిసర గోత్ర సంభవులు. రెండవ వారు మల్లాది శ్రీధర అవధానులు అని పేరు గల మహాపండితులు. వారి కౌశిక గోత్ర సంభవులు శ్రీధర అవధానులు. వారి సోదరైన రాజమాంబను బాపనావదానులు గారికి ఇచ్చి వివాహం చేసి బాబావామరుదిద్దరును మహాపండితులే. గోదావరి మండలార్గతమైన ఐనవిల్లి గ్రామంలో జరిగిన స్వర్ణ గణపతి మహాయజ్ఞములకు ఇద్దరును వేంచేసి శాస్త్ర ప్రకారము ఆఖరి హోమమును గణపతి తన తొండముతో అందుకొనవలననియు స్వర్ణమయ కాంతులతో గణపతి దర్శనమివ్వలను కొందరు పండితులు వాదం చేసి మహాయజ్ఞ నిర్వాహకులుగా ఉన్న ఆ మహాపండితులు ఇద్దరును తాము మహాగణపతిని ప్రత్యక్షపరచగలమనియు వేదోక్తంగా సమస్తమును జరిపించగలనియు ప్రతిజ్ఞ చేసి యజ్ఞమున స్వర్ణకాంతమైలతో గణపతి దర్శనమిచ్చి ఆఖరి ఆహుతిని తన తొండముతో స్వీకరించి అంత్యకాలంలోనే వారు గణేష చతుర్థనాడు సర్వకళలతో శ్రీవల్లభ రూపున అవతరించదని అనతి ఇచ్చింది. యజ్ఞమునకు హాజరైన వారందరూ ఆశ్చర్యచకితులైన. ఆ సభలో 3 నాస్తికులుండి. వారు కనిపించినంతయు ఇంద్రజాలము మహేంద్రజాలము కాని గణపతి మాత్రం కాదు, అట్లయినా మరి యొక్క పర్యాయము నిదర్శనమని వాదించిరి. ఇక్కడ కాణిపాకుని వినాయక మహిమ చెప్తున్నారు మనకి. చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇది శ్రీవల్లభ చరితామృతం. ఈ చరితామృతాన్ని పిఠాపురంలో ఇక్కడ కూర్చొని నాకు స్వామి యొక్క అనుగ్రహంతో ఈ పారాయణం చేసుకున్న అదృష్టాన్ని ఇచ్చారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, యూట్యూబ్లో చాలా మంది చెప్పారు చరితామృతాన్ని, ఎప్పటి నుంచో చెప్తున్నారు ఉంది. నేను మర్చిపోకుండా ఉండడానికి నా గుర్తు కోసం నేను ఇది చెప్పడం జరుగుతుంది. నాకు చాలా ఇష్టం అన్నమాట. దత్తాత్రేయుడు అంటే చాలా ఇష్టం. శ్రీవల్లభ స్వామి జీవిత చరిత్రలు ఎంతో అద్భుతమైన, లోపల ఎంతో సబ్జెక్ట్. అంటే దీనికి అవగాహన చేసుకుంటూ చదవాల్సిందే తప్ప మనం ఒక చదువుకుంటూ చెప్తే వినేది కాదండి. ఎవరైనా అలాగాన మనం వింటూ ఉంటే మనకు చక్కగా దాని యొక్క అర్థం, అంటే బుక్ పెట్టుకొని దాంట్లో చదువుతూ వింటూ ఉంటే మనకు చాలా వరకు అర్థమవుతుందండి. మనం చదువుకుంటూ పోతే అసలు చాలా వరకు అర్థం కాదండి. మనం ఎన్నిసార్లు చదివినా కూడా మళ్ళీ కొత్తగా అనిపిస్తూ ఉందన్నమాట. గురు చరిత్ర, సచ్చరిత్ర ఇవైతే తేలికే, కానీ శ్రీవల్లభ చరిత్ర మాత్రం చాలా కొంచెం కష్టంతో కూడుకుంది, ధ్యానంతో కూడుకుంది. అది ఒక్కసారితో వచ్చేది కాదండి. అది మెల్లమెల్లగా మనం చదువుతూ దాన్ని అర్థం చేసుకుంటూ అవగాహన చేసుకుంటూ చదివే మహా అక్షర సత్య గ్రంథం ఇది శ్రీవల్లభ చరితామృతం 5వ అధ్యాయం అన్నమాట. దీనిలో కొంతవరకే చెప్పడం జరిగింది. అంటే ఒకేసారి మనకు కుదరదు అనమాట. అంటే చెప్పడానికి కాదు, మనకు దీంట్లో వీడియోలో పట్టదు. మిగిలిన తర్వాత మళ్ళీ భాగంలో చూస్తాను. ఇంకా కాణిపాక వినాయకుని మహిమ అది చాలా సత్యం అన్నమాట. కాణిపాక వినాయకుడు అంటే మా చిత్తూరు జిల్లాలో కాణిపాకు ఉంటుంది, మీ అందరికీ కూడా తెలుసు. ఆ కాణిపాక వినాయకుడు ఎట్లాంటి ఇదంటే, అక్కడ ఎవరైనా ఎటువంటి తప్పులు చేసినా మా చిన్నప్పుడు అక్కడ తీసుకెళ్లి సత్యం చేపించేవాళ్ళు. నిజం చెప్పు అంటే, దొంగతనం చేసినా ఏదైనా అబద్ధాలు చెప్పినా నేను దొంగతనం చేయలేదు అని అంటారు కదా. ఇంట్లో వాళ్ళు చేసినా
ఇంకా ఎవరైనా బయట ఫ్రెండ్స్ చేసినా ఇంట్లోనే సర్దుమణిగిపోయి చెప్పేసే అని చెప్పించేవాళ్ళు అనమాట. అంటే అంత సత్యం అన్నమాట ఆ కాణిపాకుని వినాయకుడు అనమాట. లేదంటే అక్కడికి వెళ్ళేటప్పటికి కాదు అని ఇక్కడి నుంచి ఇంట్లో మొండికేసి నేను చేయలేదు అని అబద్ధం చెప్పి అక్కడికి వెళ్ళి అసత్య ప్రమాణాలు చేస్తే వెంటనే వాళ్ళ కళ్ళు పోవడమో కాళ్ళు పోవడమో ఏదో జరిగేటువంటిది. కాబట్టి ఇంట్లోనే వాళ్ళు నిర్ణయించుకొని ఇంకా లేదు మేము చేశామని తప్పును ఒప్పుకునేవారట. అట్లాంటి సత్యం కల కాణిపాకుని మహత్యం మళ్ళీ తర్వాత భాగంలో మనం చెప్పుకుందాం. తర్వాత ఇప్పటిదాకా మనం ఆ యొక్క 5వ అధ్యాయంలో చెప్పిన భాగాన్ని ఒకసారి మళ్ళీ మనం ఆ పారాయణ ద్వారా మనం వినే ప్రయత్నం చేద్దాం. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీపాదరాజం శరణం ప్రపత్తి. శ్రీపాదరాజం శరణం ప్రపత్తి. గురుదేవ దత్తకి జై.